ఎస్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం టైం ఇవ్వండి, మిగతా ప్యానలిస్ట్ టైం ఇద్దాం. మనం ఒకసారి మనం బీజేపీ నేత పార్థసారథి గారు ఉన్నారు. పార్థసారథి గారు, ఈ ఎపిసోడ్ ఎట్లా చూడాల్సి వస్తుంది? ఈ ఎపిసోడ్ చూడడం అంటే సింపుల్ అండి. రాజకీయంలో సంపాదించుకోవడానికి, అవినీతి చేయడానికి రకరకాలుగా ఏదో ఒక పద్ధతిలో రాజకీయాల్లోకి రావాలా, అధికారంలోకి రావాలా అనేటువంటి తప్ప అంతకుమించి ఏం లేదు. ఇంకా మిగతా పార్టీలన్నీ కూడా మీరు చెప్తున్నారు. కూటమికి సంబంధించి ఒక మాట మాట్లాడారు. 1977 నుంచి 80 లోపల ఐకే గుజరాల్, చంద్రశేఖర్ గారు, చరణ్ సింగ్ గారు, ఇట్లా వీళ్ళందరినీ ఒక్కొక్కరిని పెరికేసిండేటువంటిది ఎవరండి? ఇదే కాంగ్రెస్ పార్టీనే కదా. ఈ కూటమి నుంచి కొన్నాళ్ళు ఊరికేనే ముఖ్యమంత్రిగా దేవేగౌడ గారిని కూడా ముఖ్యమంత్రిగా వాళ్ళు చేయడం, మళ్ళా పెరికేసేసాయి. వాళ్ళు ప్రాంతీయ పార్టీలకు సంబంధించి మేము చాలా గొప్పగా చేస్తున్నామని చెప్పేసి వీళ్ళు చెప్పుకోవడం అనేటువంటిది హాస్యాస్పదం అని చెప్పేసి నేను మీరు దయచేసి పది సంవత్సరాలు చెప్పండి. 10 సంవత్సరాలు వేదాలు ఉపనిషత్తులు చేస్తానంటే డిబేట్ చేయని అంటే కాదండి. వేదాలు ఉపనిషత్తులు అంటే ఎవరు చెప్పలేరు. ఇప్పుడు మాకందరికి రావాలి ఉపనిషత్తులు, వేదాలు. నువ్వు అట్లా మాట్లాడుతుంటే నేను మాట్లాడినప్పుడు కూడా ఇంకా అదే మాట్లాడాలంటే మీరు నేను అదే సబ్జెక్ట్ నాకు అంతే తెలుసు. ప్రజలకు నీ సబ్జెక్ట్ నా సబ్జెక్టు మీరు కంప్లీట్ చేయండి. పార్థసారథి గారు ప్లీజ్. మీరు చూడండి, నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు వాళ్ళు చేసినప్పుడు మేమేం మాట్లాడితే మావి కూడా ఇది ప్రజలకు పోవాల్సిన డిబేట్. నాయకులకు మధ్య కొట్లాట కాదు. ఆయన చెప్పాల్సిన వాదన ఆయన చెప్పారు, నేను చెప్పాల్సిన వాదన నేను చెప్తాను, ఇంకోటి చెప్పాల్సిన వాదన ఇంకోటి చెప్తారు. కూటమికి సంబంధించి నేను చెప్పానండి. వీళ్ళు కూటమికి సంబంధించిందే చేసే అనేటువంటి ఆరోపణలంతా కూడా బురద పూసేటువంటి మాటలు తప్ప ఇంకోటి కాదు అనేటువంటిది నేను మీకు చెప్తున్నాను. రెండోది, రాష్ట్రాలకు సంబంధించి ఎవరైనా కానీ అధికారం లేకొస్తే మొట్టమొదటి స్వాతంత్రం నుంచి కూడా రాష్ట్రాలకు ఎక్కువగా అధికారాలు ఇవ్వండి అని చెప్పేసి అన్ని కమిషన్స్ చెప్పినా కూడా ఏ రోజు కూడా వీళ్ళు 0.5%, 1% కంటే కూడా ఎక్కువ నిధులు పెంచలే. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మామూలుగా ఆయన ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు కాబట్టి అనేక సార్లు ఆ ఇబ్బందులు తెలుసు కాబట్టి రాష్ట్రాలకు ఉన్న ఇబ్బందులు, రాష్ట్రాలు బలపడాలి అనేటువంటి సదుద్దేశంతో అప్పటికి మాకున్నటువంటిది కేవలం 5 రాష్ట్రాల్లోనే. షర్మిల గారు వైసీపీ నేతలందరినీ కాంగ్రెస్ లోకి రమ్మని పిలుపునిస్తుంది. పిల్ల కాలువలన్నీ సముద్రంలో కలవాలంటుంది. దాని మీద ఆ సబ్జెక్ట్ ప్లీజ్. ఇప్పుడు వారవన్నీ కాదు, ఆ సబ్జెక్ట్ కాదు కదా. మిగతాది మాట్లాడినప్పుడు కౌంటర్ పోకపోతే ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. ఐ విల్ కన్ఫైన్ టు దట్ పర్సన్. కాబట్టి 32% 49% పెంచిండేది. ఇక పంజాబ్ లో అకాదళ్, మహారాష్ట్రలో శివసేన, ఒరిస్సా బీజేడీ, అస్సాం గణ సంఘ పరిషత్ ఇవన్నీ కూడా చెప్తున్నారు. కానీ ఆ చెప్పేటివన్నీ కూడా ఆ రాష్ట్ర పార్టీల్లో ఉండేటువంటి యొక్క లోపంతో వాళ్ళు పోవడం తప్ప మేమైతే పంపించలేదు కదా. వాజ్పేయి గారు ఉన్నప్పుడు 27 పార్టీల కూటమి మేము చేశాం. ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు అధికారంలో ఉన్నప్పుడు 293 సీట్లు ఉన్నా, 303 సీట్లు ఉన్నా కూడా మేము ఎవరిని కూడా పక్కకు పంపించలే. వాళ్ళ అవసరం లేకపోయినా కూడా పక్కకు కల్పించలే. కాబట్టి కూటమి అనే దానికి గౌరవం ఇచ్చేది భారతీయ జనతా పార్టీ. కూటమిలో ఉండే మిగతా పార్టీలను నాశనం చేసేటువంటిది కాంగ్రెస్ పార్టీ. ఇది మా యొక్క ఆరోపణ. ఇక షర్మిల గారికి సంబంధించి చూస్తే, షర్మిల గారు అట్లా మాట్లాడడం అనేటువంటిది నిజంగా దానికి వెంకటరెడ్డి గారు ఇచ్చినటువంటి కౌంటర్ చాలండి. నేను మళ్ళీ అదే చెప్పాల్సినటువంటి అవసరం కూడా. ఎంతసేపు కూడా స్వార్థ రాజకీయాల కోసం ఆమె కాంగ్రెస్ గురించి మాట్లాడిండేది కానీ, అలాగే రాజశేఖర రెడ్డి గారిని ఇది చేసినప్పుడు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడింది కానీ, అతను ఒక దొంగ అని చెప్పి మాట్లాడింది కానీ, ఇవన్నీ చూసిన తర్వాత ఆ వీడియో నిజంగా ఆమెకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, మనసులో ఏదైనా ఉన్నా చూస్తే ఆమె ఖచ్చితంగా
ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరకూడదు, కాంగ్రెస్ పార్టీ కూడా ఆమెను చేర్చుకోరాదు. నిజంగా అట్లా చేర్చుకోవాలంటే ఆమె బహిరంగంగా ప్రజలకి నేను ఆ రోజు తప్పు మాట్లాడాను అని క్షమాపణ చెప్పి తర్వాత చేరితే ఆమెకు సంస్కారం ఉన్నట్టు. ఈరోజు వాళ్ళంతా సంస్కారహీనులండి, దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. కేవలం రాజకీయ స్వార్థం కోసం మామూలుగా దొంగలు అప్పుడప్పుడు ఒక చోట గుంపుగా చేరి ఎక్కడైనా దోపిడీ చేయడానికి వెళ్తే మొత్తం బ్యాంకులు లూటీని ఇంకోటి చేస్తారో అట్లా దేశాన్ని లూటీ చేయడానికి చేసే ప్రయత్నాల్లో భాగమే. ఇది కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే గతంలో ఇవే ట్యాక్సుల కంటే ఇంకా ఎక్కువ ట్యాక్సులు ఉన్నాయి. కానీ 2004 నుంచి 2014 దాకా మన్మోహన్ సింగ్ గారి హయాంలో 11 లక్షల కోట్ల నుంచి 13 లక్షల కోట్లకు మాత్రమే పెరిగింది వీళ్ళ యొక్క దేశ బడ్జెట్. అదే ఛాయ్వాలా అని చెప్పేసి వీళ్ళు విమర్శించినటువంటి వాళ్ళు, అసమర్థులను విమర్శించినటువంటి యొక్క నరేంద్ర మోడీ గారి హయాంలో 2014లో ఉన్న 13 లక్షల కోట్ల నుంచి ఈ రోజు 50 లక్షల కోట్లకు పెరిగింది. కాబట్టి మేమేమంటున్నామంటే ఈ అంకెలు ఎవరైతే మార్చలేరు కదండి, ఈ అంకెలు అయితే ఎవరు తప్పని పట్టలేరు కదా. వాళ్ళు ఎవరైనా తప్పని పడితే ఓపెన్ ఛాలెంజ్, నేను ఒక 99,999 రూపాయలు బహుమానం ఇస్తాను అంటే ఇప్పుడు 50 లక్షలు 50 లక్షల బడ్జెట్ లో అదానీ, అంబానీ, టాటా, బిర్లా 17 కంపెనీలకు సంబంధించినటువంటి టర్నోవర్ 55% ఈ దేశంలో. సబ్జెక్ట్ ఆ బడ్జెట్ మీద మాట్లాడేటట్టు